హలో అండి అందరికీ. ఇక్కడ ఇవాల్టి రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడండి. మా ఇంటి దగ్గర కొంచెం అడవిలాగా ఉంటుంది. అక్కడ చెట్టుంటే పిల్లలు, మా వారు ఎళ్లి కోసుకొనొచ్చారు. అండ్ పచ్చడి చేస్తున్నాను. బగోన్‌లో కొద్దిగా నూనె వేయాలండి. చాలా కొద్దిగా వేసేసి మనం అక్కడే వండేసి ఆకంతా కూడా మగ్గపెట్టేసేసుకోవాలి. తర్వాత ఇదొచ్చేసేసి మనకు మినపప్పు కొద్దిగా ఒక 2 స్పూన్ల నూనె వేసి మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. మనం ఆకు వేగినాక ఎంతైతే అనిపిస్తుందో దానికి కారానికి సరిపడా వేయించేసేసుకోవాలి. వేయించేసేసుకొని అన్నీ తీసేసుకోవాలి. పోపు కూడా వేగిపోయిందండి. అంతా కలిపేసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇంగువ కూడా ఏసాను కదా! ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చడంతా రోట్లో చేస్తున్నానండి నేను. రోట్లో అంటే ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచాలి. మిక్సీలో వేస్తే అంత రుచిగా ఉండదని చెప్పేసి రోట్లో వేస్తున్నాను. సో, నేను వేసేసి ఎండుమిరపకాయలు, ఈ తాలింపు